అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'వెంకీ' 76వ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని దిల్ రాజు మీడియం రేంజ్ బడ్జెట్‌లో టేబుల్ ప్రాఫిట్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఖరారయింది. మరో హీరోయిన్ కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ట్రయాంగులర్‌గా క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో మాజీ పోలీస్‌గా కనిపించనున్నట్లుగా ఇదివరకే అనౌన్స్‌మెంట్ వీడియోలో క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, భార్య మధ్యలో వెంకీ గేమ్ హైలైట్ అవుతుందని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా మల్టీ స్టారర్‌గా ఉండబోతుందనే ప్రచారం నడిచింది. మూవీలో కీలక పాత్ర కోసం సిద్దు జొన్నలగడ్డని ఎంపిక చేశారంటూ టాక్ నడిచింది. సెకండ్ హీరో క్యారెక్టర్ లేదని తెలుస్తుంది. సిద్దు జొన్నలగడ్డ కూడా ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చాయి. ఆ రెండు మల్టీ స్టారర్ తెరకెక్కి నిర్మాతకు మంచి లాభాలు అందించాయి. వెంకీ 76 మూవీతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనే ప్లాన్‌తో ఉన్నాడు. ఈ మూవీలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటుగా యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయంట. ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ఈ మూవీని తీసుకురాబోతున్నారు. ఇందులో విలేజ్ బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుందంట. సొంత ఊరికి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్‌ను కూడా హైలైట్ చేస్తారని టాక్ వస్తుంది. సంక్రాంతికి పక్కా హిట్ బాంబ్‌గా ఈ మూవీ కథని అనిల్ రావిపూడి సిద్ధం చేయనున్నట్లు తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ చివరిగా సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్‌ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ కూడా కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో 'వెంకీ' 76వ మూవీ కూడా ఖచ్చితంగా హిట్ బాంబ్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే కాన్ఫిడెంట్ చిత్ర యూనిట్ ఉంది. శ్రీలుయో మ్యూజిక్ అందిస్తున్నారు. ఎఫ్2, ఎఫ్3 సినిమాలు విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. సూపర్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు అనిల్ రావిపూడి. అయితే మళ్ళీ ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందని అభిమానులు, నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఈ క్రమంలో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో ముచ్చటగా మూడోసారి సెట్ అయింది. చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉగాది పండుగ సందర్భంగా తెలుగు వారికి తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 'వెంకీ అనిల్ 3' ప్రాజెక్ట్ పై సాలిడ్ అప్డేట్ అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎస్వీసీ-58గా నిర్మించబోతున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్ర కథ ఒక మాజీ పోలీసు, అతని మాజీ ప్రేయసి, అతని భార్య చుట్టూ తిరుగుతుంది. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, పైగా క్రైమ్ ఎంటర్‌టైనర్ మూవీ.